సో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. అనారోగ్యంతో ఎయిమ్స్ లో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. మనతో పాటు సిపిఎం నేత వెంకట్ గారు ఉన్నారు. వెంకట్ గారు, ఈ రోజు సీతారాం ఏచూరి గారు కన్నుమూశారనే వార్త తెలిసిన వెంటనే అటు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యానికి ఒక రకమైనటువంటి బాధపడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉందండి. ఆయనతో మీ జర్నీని ఏమన్నా ఈ సందర్భంగా గుర్తు చేస్తారా? గారు భారత రాజకీయాలలో ఒక అరుదైనటువంటి వ్యక్తి. తను విద్యార్థి దశ నుంచి చివరి కన్ను మూసేదాకా కష్టజీవుల కోసం, పేద ప్రజల కోసం, దేశం కోసం, ఎవరైతే శ్రమజీవులు ఉన్నారో వాళ్ళందరి కోసం అంకితమై పనిచేసినటువంటి వ్యక్తి. విద్యార్థి ఉద్యమంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేయటంలో ప్రస్థానం చివరి దాకా అందరూ ఒక మేధావిగా, పార్టీ నాయకుడిగా, మేధావిగా, గొప్ప ఉన్నత లక్ష్యంతో ఉన్నటువంటి వ్యక్తిగా వ్యక్తి సీతారాం గారు. చాలా మంది గొప్ప నాయకులు కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఉన్నారు. వారిలో సీతారాం గారు ఒక అగ్రశ్రేణికి చెందినటువంటి ఉన్నటువంటి వ్యక్తి. వారు నాకు విద్యార్థి నుంచి సీతారాం గారితో నాకు అనుబంధం ఉంది. గత 35-40 సంవత్సరాలుగా నా కుటుంబానికి చాలా సన్నిహితంగా సీతారాం గారు ఉన్నారు. ఎస్ఎఫ్ఐలో క్లాసులకు పిలవటం కానీ, మీటింగ్లు పిలవటం కానీ చేస్తుండే వాళ్ళము. అలాగే అఖిల భారత కేంద్రానికి, వ్యవసాయ కార్మిక సంఘానికి తర్వాత కూడా సీతారాంతో నాకు గొప్ప సంబంధం ఉంది. 19వ తారీఖు హాస్పిటల్లో జాయిన్ అయితే 24వ తారీఖు నేను స్టేట్ నాయకుడు సాయిబాబు వెళ్ళి చాలాసేపు కూర్చొని మాట్లాడాము. నేను 2 రోజుల్లో బయటకు వస్తున్నాను, పార్టీ నిర్మాణ ఎత్తుగడతో సమీక్షను రాయాలి, తీర్మానాలు రాయాలి, ఇది మొత్తం పార్టీ ప్రిపరేషన్ లో ఉండాలని ఎంతో కుతూహలంగా, ఆసక్తిగా, అంటే హాస్పిటల్లో ఉండి కూడా పార్టీ గురించి, ప్రజల గురించి, దేశం గురించి ఆలోచించినటువంటి ఒక గొప్ప దుడు కామ్రేడ్ సీతారాం గారు. వారు మరణించారు అనే దాన్ని ఊహించుకోలేకపోతా ఉన్నాము. అంటే మా కళ్ళ నిన్నటి దాకా ఈ 10 రోజుల వరకు మాతో తిరిగి, మాతో ఉండి మాకు విషయాలు చెప్పినటువంటి ఒక వ్యక్తి, పార్టీ నాయకుడిగా, తెలుగు వ్యక్తిగా మాతో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటిది. వారి మరణానికి తరపున, మా కుటుంబం తరపున అలానే వెంకట్ గారు, మీరు చెప్తూ ఉన్నారు దాదాపు 30 సంవత్సరాల అనుబంధం మీకు ఏచూరి గారితో ఉంది. అంటే మీరు ఆయనతో చాలా ట్రావెల్ కూడా చేశారని మాకు అర్థమవుతోంది. అంటే ఈ అనారోగ్య ఇష్యూస్ అనేవి అసలు ఎప్పుడు ఉన్నాయి సార్? ఇంత ఆయనకి సీతారాం గారికి షుగర్ లేదు, కొద్దిగా బీపీ మాత్రమే ఉంది. కాకపోతే మొత్తం ఆయన జీవితం 72-73లో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ దాకా ఆయన సీతారాం గారు బాగా గుర్తింపు కలిగినటువంటి స్పీకర్. చాలా మంది పబ్లిక్ స్పీకర్ ఉంటారు, ఇంటర్నల్ స్పీకర్ ఉంటారు, కానీ సీతారాం గారు రెండిట్లో తిట్టారు. బాగా మాట్లాడగలుగుతాడు, అనర్గళంగా 8 భాషల్లో ఉపన్యాసం చేయగలుగుతాడు. దాంతో పాటు అంతర్జాతీయంగా సీతారాం గారు పార్టీ బిగినింగ్ నుంచి కూడా అంతర్జాతీయ వింగుని, కమ్యూనిస్ట్ ఉద్యమం బలంగా ఉన్నప్పుడు, సోవియట్ బలంగా ఉన్న దగ్గర నుంచి కూడా ఆయన అంతర్జాతీయ డిపార్ట్మెంట్ ని చూసేవాడు. కాబట్టి నిరంతరం ట్రావెల్ చేస్తుండేవాడు. ఎప్పుడు తన ఆరోగ్యం గురించి, తన గురించి పట్టించుకునేవాడు కాదు. ఆశ్చర్యంగా సీతారాం గారిలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఎక్కడన్నా పార్టీ మీటింగులకు వచ్చారంటే పార్టీ మీటింగులతో పాటు ప్రెస్ మీట్, మీడియా వారు వస్తారు, ఇతరులు వస్తారు. ఎప్పుడు ఎక్కడికి వచ్చినా 24 గంటల్లో పడుకుని 6-7 గంటలు తప్ప పూర్తిగా ప్రోగ్రామ్స్ వినియోగించుకోవటం అనేది జరుగుతుండేది. అందువల్ల తన ఆరోగ్యం అనేది కానీ, రెస్ట్ తీసుకోవాలనేది కానీ, లేదా ఇతరులు ఆయన ఎప్పుడో ఒకటి అంటుండేవాడు, సీతారాం గారు మీరు కొంచెం రెస్ట్ తీసుకోవాలండి అని నేనంటే ఆయన వెంటనే నువ్వు రెస్ట్ తీసుకోమని నాకు సలహా ఇస్తుంటావు, కానీ నువ్వు మాత్రం మీటింగులకు పిలుస్తారు. ప్రతివాడు అంతే, మీటింగులకు పిలుస్తుంటారు, నన్ను పాల్గొమ్మంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి వెంకట్ గారు.